హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సర్వీసులు చేస్తున్నాను. ఇది సాదర్లు అంటారు, బిఏ సాదర్ అంటారు దీన్ని. ఇది ముందుగా సాల్ట్లో నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ముక్కల కింద కోసిన తర్వాత ఏం చేయాలన్నది, ఎన్నిసార్లు కడుగుతాను అన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలాగ ఉన్న సాదర్నండి ఈ సైజులోకి కోసుకుంటున్నాను. త్రిట్రిల్లో సర్వీసులు చేస్తాను ఈరోజు నేను. కబూజులు మొన్న లెబనన్ తోటి సర్వీసులు చేశాను. సర్వీసుల్లో చాలా రకాలు ఉంటాయండి. ఇవన్నీ ఇలా కోసేసుకున్న తర్వాత ఏం చేస్తానని మీకు చూపిస్తాను. చూడండి, ఇలా ముక్కల కింద ఇలా కోసుకున్నాను. ఇలా కోసుకున్నాక ఆల్రెడీ నేను ఉప్పు వేసుకుని నానబెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కడుగుతాను. నీట్గా కడిగేసుకున్నానండి. జల్లెట్లో కూడా వాడదేకున్నాను, వాటర్ లేకుండా. ఇలాగున్న దానికి పెరుగు కావాలి, అలాగే పసుపు కొంచెం దూరం పెట్టాము, అలాగే అరబింద్ మసాలా పొడి కావాలి, అలాగే సాల్టు, అలాగే పిలిపిల్లా సోద్ అంటే మిరియాల పొడి, అలాగే లెమన్ కావాలి. ఇంకా అసలైందండి సోర్మా చేస్తారు దీన్ని. సోర్మా సందివిసులు చేస్తారు. ఆ పౌడర్, మసాలా పౌడర్ అండి ఇది. ఇంకా ఇవన్నీ కారము, ఇంకా మసాలా పొడులు, ఇవన్నీ చికెన్ మసాలా పొడులు. ఇప్పుడు నేను అన్నీ ఎలాగేస్తాను ఏంటన్నది మీకు నేను చూపిస్తాను. ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం మిరియాల పొడి అంటే పిలిపిల్లా సోద్, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం బిర్యానీ మసాలా పొడి, అలాగే ఇది అసలే సందివిస్తుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా, దీంట్లోనే టేస్ట్ వస్తుంది. ఇది బిర్యానీ మసాలా పొడి కొంచెం వేసుకుందాం. అలాగే ఇది చికెన్ మసాలా పొడి, అలాగే కొంచెం కారం వేసుకుందాం. అలాగే సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే అరబియన్ మసాలా పొడి వేసుకుందాం కొంచెం. మీకు తెలుసు కదండి, మేము ఇంట్లో రెడీ చేసేది. కొంచెం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అలాగే నిమ్మరసం కూడా వేసుకుందాం. ఈ ఫ్రిడ్జ్లో చిన్న చిన్న ముక్కలు అలా ఉండిపోయి వేసేస్తే బాగుంటుందండి, సీట్ వేసుకొచ్చాను. నిమ్మరసం వేసుకున్నానండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకుందాం. అలాగే లాస్ట్గా మాజీ వేసుకుందామండి. మాజీ వేసుకున్నాం కదా, సామానం అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మనం. ఇది కూడా సందివిసులు తినండి. ఇది కూడా కొంచెం వేసుకుందాం. అన్ని సామాన్ వేసుకున్నాను, ఇలా కలిపేసుకున్నాను. ఇది షోర్మా మిక్స్డ్ మసాలా పొడి అండి. ఇది కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల రెడ్గా వచ్చింది, అంతేగాని నేను కారం ఎక్కువ వేయలేదు. ఇప్పుడు దీన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నాన్ స్టిక్ది ఫ్యాన్ చూపించుకున్నాను. ఇది నాన్ స్టిక్ది ఫ్యాన్ అండి. ఇది నాన్ స్టిక్ది ఫ్యాను. దీంట్లో అది ఫ్రై చేస్తాను. ఎలా చేస్తాను అనేది చేసిన తర్వాత అప్పుడు సందివిసులు చూడతాను. ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను. ఒక అరగంట, 30 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని నాన్ స్టిక్ ఫ్యాన్ పెట్టుకున్నానండి. వేడెక్కింది. దీన్ని జిబ్దా అంటారు. జైతున్ ఆయిల్ వేసుకోవచ్చు, అంటే ఒలివ్ ఆయిల్ వేసుకోవచ్చు.
జిబ్దా వేసుకుంటే బాగుంటుంది అనేసి జిబ్దా వేస్తున్నాను. అంటే జిబ్దా అంటే ఇది కోకోనట్ది, జిబ్దా అంటారు దీన్ని. అది కొంచెం కరిగింది కదండి, ఇలా కరుగుతూ ఉంటుంది. మనం చికెన్ వేసుకుందాము. అలాగే అయితే స్లోగా పడుతుంది. చూసారు కదా, మొత్తం ఇలా సర్ది చేసేసుకున్నాను. సర్ది చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఈ మూత ఇలా క్లోజ్ చేసేస్తాను. మీకు కబూజుల గురించి చెప్తాను అన్నాను కదండి, ఇయే తొట్టిల్లా కబూజ్. అది వీటితో చేస్తాను నేను సందేశాలు. ఇదేమో ప్యాకెట్ ఒకటి ఉంది, ఏమో చేశాను, కొన్ని ఉన్నాయి. ఇది కూడా తొట్టిల్లా అదే కబూజులు అండి ఇవి. వీటితో నేను సందేశాలు చేస్తాను. ఎలా చేస్తాను, ఏమేమి కలుపుతాను సాస్ అనేది మీకు చూపిస్తాను. చూస్తారు కదండి, ఇందాక నేను చికెన్ వేసాను, పెరుగు నిమ్మరసం కట్ట వేస్తాం కదా, ఎక్కువ వాటర్ వస్తూ ఉంటుంది. అలాగే హైలో పెట్టుకుంటా, సిమ్లో పెట్టుకుంటా, హైలో పెట్టుకుంటా, సిమ్లో పెట్టుకుంటా. ఇప్పటికీ ఇలాగ అయింది. ఇంకా కొంచెం రోస్ట్ చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఆల్మోస్ట్ తిప్పుకున్నారా, తిరిగేస్తావా? తిరిగేస్తుంది. ఇంకొక 10 నిమిషాలకైతే ఇంకా అయిపోతుంది. ఇంక ఇది అలాగే పక్కనే బంగాళదుంప ముక్కలు అంటే పతాతాలు గల్లాయి చేస్తున్నాను, అంటే వేపుతున్నాను. అలాగే ఇప్పుడు అది తొత్తిల్ల సందివిసులకి కావాల్సింది సాస్ నేను రెడీ చేసుకుంటాను. ఇది బర్గర్ది సాస్ అండి. ఇది అంటే ఇయ్యక్కర్లేదు, ఆప్షన్ మాత్రమే. ఉంది కదా, ఇంకా కొంచెం ఉంది కదా వేద్దాము, స్మెల్ బాగుంటుంది అనేసి వేస్తున్నాను. ఆప్షన్ మాత్రమే. ఇది మైనస్ అండి. ఇది కచ్చప్పు. డక్కోస్ ఉంది, డక్కోసు పిల్లలకేను బాబాకని మేడం చేసినప్పుడు డక్కోస్ వేస్తాను. చూసారు కదండి, ఆల్మోస్ట్ రెడీ అయ్యిందండి. ఇంకా గ్యాస్ కట్టేసుకుందాం. మైనస్ వేసుకున్నామండి, ఇంకా కొంచెం వేసుకుందాం. అలాగే ఇది బర్గర్ సాస్ అని చెప్పాను కదా, ఆప్షన్ మాత్రమే. కొంచెం ఉందని వేసుకున్నాను. ఇది కూడా కలుపుకుందాం. అలాగే కచ్చప్ నా మేడం బాబా బంది. చూసారు కదండి, మైనస్ అది షోయా బర్గర్ సాస్, అలాగే టమాటా కచ్చప్పు వేసుకొని ఇలాగా కలిపేసుకున్నాను. ఇంకా దీనికి కావాల్సింది మీకు తెలుసు, జిబిన్ మొజరెల్లా. ఓకే, జిబిన్ మొజరెల్లా కబూజులు ఆల్రెడీ చూపించాను మీకు. ఇప్పుడు సందేశాలు ఎలా చూడతాను అనేది మీకు చూపిస్తాను. చూసారు కదండి, దియ్య ఫ్రై చేసుకున్నాము. చిన్న ముక్క తిని చూపిస్తాను. కుమారు చూపించాను. సూపర్ ఉందా? బాగుంటారు కుమారి, నిజంగా చెప్పు. అలాగే చికెన్ రెడీ అయిపోయింది, అలాగే పతాతాలు కూడా రెడీ అయిపోయినాయి, అలాగే సాస్, అలాగే జిబిన్ మొజరెల్లా, బాబాకి మేడంకి డక్కోస్, అలాగే తొత్తిల్ల కబూస్. ఇప్పుడు నేను ఎలా చేస్తానన్నది చూపిస్తాను. ఇది కూడా స్విచ్ ఆన్ చేసుకున్నాను జరుగుతుంది. ఒక సందేశ్ చేసి చూపిస్తాను. ఇలా ముందుగా సాస్ ఇలా రాసుకోవాలండి. దీనికి కస్త వేసుకోకూడదు సలాత, జస్ట్ ఇలా చికెన్ పతాతానే వేసుకున్న తర్వాత ఇది పెద్దవి ఉంటాయి కదండి, కాలిపోతున్నాయి. ఇలాగ అమ్మ బాబాయ్ ఇలా వేసుకున్న దాని మీద పతాతాలు కూడా కాలిపోతున్నాయి, అన్నీ కాలిపోతున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, అందుకని తొందరగా చేయవలసి వస్తుంది. ఇలా పతాతాలు పెట్టుకున్నాం దాని మీద. ఇలా కొంచెం జిబిన్ మొజరెల్లా వేసుకొని
మీకు అవసరమైతే ఇలా సాసు ఎక్కువ ఉంటే కనుక సాస్ ఇలా కూడా పైన వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇది కొంచెం గట్టిగా నొక్కి పెట్టుకుని ఏం కాదు. మొన్న మీకు చూపించాను అదేమో కబూజ్ లెమన్ ఇలా పట్టుకుంటే సిరిపోతుంది. ఇది చిరగదు. ఇది సేమ్ పరాటా టైప్లో చపాతీ టైప్ ఉంటుంది. ఇలా పెట్టుకుని ఇలా రెడీ పెట్టుకున్నాం కదా. ఇది ఈ వేడెక్కిన దాని మీద ఇలా చూపించుకున్నాడు. వేడెక్కిన దాని మీద ఇలా ఇప్పుడు మీకు చూపించడానికి ఒకటి చేసి పెడుతున్నాను. ఇలా పెట్టేసుకున్నాను. ఇది మీకు రెడీ అయ్యేలాగా ఇంకొకటి వేసి చూపిస్తాను. ఈ పెద్ద పీసులు కాలిపోతున్నాయని నేను తీయట్లేదు కానండి. పెద్ద పీసులు ఇలాగా ఇలా పీసుల కింద చేసుకోవాలి. ఇలా పీసుల కింద చేసుకోవాలి ప్రతిదీని. అలా చేసుకోవడం వల్ల మనకి ఇలా పెట్టుకోవడానికి తిన్నప్పటికల్లా కోడి తగులుతూ ఉంటుంది. కోడి ముక్క ఇలా పీసుల కింద చేసుకుని ఇలా పెట్టుకోవడమే. ఇలా పెట్టుకున్నాక ఇలా పతాతా వచ్చేసి చూస్తారు కదండి. అయిపోయింది. ఇది అయిపోయిన దాన్ని ఇలా తీసుకొని ఇలా మడత పెట్టుకొని తర్వాత ఈ మూడు మళ్ళీ ఇప్పుడు ఈ మూడు వచ్చేస్తాను. ఈ మూడు ఇలా పెట్టేస్తాను. సేమ్ ఇంకా సందివిసులన్నీ ఇలాగే వండుకోవాలి. ఇక్కడ ఫోటోది సిచ్చిది ఒకసారి ఇప్పుడు ఇలాగ సందివి చేశాను కానీ ఇది క్రాస్ కానీ చూసారు కదా. ఇలా రెడీ అవుతుంది సందివేస్. ఇప్పుడు ఇది ఇలాగా హాట్ బాక్స్లో పెట్టుకోవాలి. ఇదండి ఈరోజు టొర్టిల్లాది కబూజులతో అనసవి సందివేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుభాష్ని దుబాయ్ వ్లాగ్స్. ఓకే, బాయ్ బాయ్. చూసారు కదండి టొర్టిల్లా కబూజులు ఎలా చేయాలన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సుభాష్ని దుబాయ్ వ్లాగ్స్. ఓకే, బాయ్ బాయ్.